నాకు తెలుసు సీత, నువ్వు నన్ను వదిలిపెట్టి ఉండలేవు. ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ అది మాట్లాడు. స్థలం చూసి మాట్లాడడం నేర్చుకో. సీత, 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 సీత ఆగు. సీత, మనసులో అంత మమకారం, ప్రేమ ఉండి ఎందుకు బయటపడకూడదనే ప్రయత్నం చేయడం? నా మీద ప్రేమ లేదా? నిజంగా అంత కోపం ఉందా? చివరికిలా నన్ను అబద్ధాలు కోరు అనేదాకా వచ్చేవరకు సీత, మరి లేకపోతే ఏంటి? నాకు ప్రేమ ఉండేది, అభిమానం ఉండేది, కానీ అవెప్పుడూ దాచుకోలేదు. ఒకప్పుడు నాకు నిశ్చితార్థం అయిందని తెలిసా కూడా నువ్వు ఐ లవ్ యూ అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత జాలేసింది. ఆ తర్వాత ఆయన అనుమానం నీ ఓదార్పు ఓ మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచింది. అప్పుడు మోసం చేశావు, కోపం వచ్చింది. ఇలా చాలాసార్లు కోపం వచ్చింది. ఇది అబద్ధమైతే అది అబద్ధమవుతుంది. అవన్నీ అబద్ధాలైతే నా మనస్తత్వానికి, గుణానికి మాయని మచ్చలవుతాయి. అబద్ధాల కోపం, నిజమైన కోపం అంటూ రెండు రకాలు నాకు లేవు. కోపం కోపమే. నా ప్రేమైనా కోపమైనా దాపరికం లేనివే కానీ నన్ను నేను దగా చేసుకుంటూ బ్రతికేదాన్ని కాదు.